నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో దంతాలు తెల్లగా మిలమిల, పసి కిడ్నీల్లో రాళ్లు ప్రమాదమా, అత్యవసర ఘడియల్లో క్రిటికల్ కేర్, మోకీళ్లలో బంధనాలు తెగితే ప్రమాదమే, ఇంకా హెల్త్ టిప్. చక్కటి పలువరుసతో దంతాలు ముత్యాల్లా తెల్లగా మెరుస్తున్నప్పుడే మన చిరునవ్వు శోభాయమానంగా ఉంటుంది. అయితే కారణాలేవైనా కావచ్చు, మనలో చాలా మందికి వయసుతో పాటు దంతాలు క్రమంగా రంగు మారిపోతూ ఉంటాయి. ఇక దంత సంరక్షణలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం, పొగాకు, గుట్కా, పాన్, జర్దా, మద్యం వంటి అలవాట్లు మన దంతాల్ని పసుపు రంగులోకి మార్చేస్తూ ఉంటాయి. ఒకప్పుడైతే రంగు మారిన దంతాల విషయంలో చేయడానికి ఏమీ ఉండేది కాదు. కానీ ఇవాళ బ్లీచింగ్, పాలిషింగ్ వంటి ఆధునిక ప్రక్రియల సాయంతో దంతాలకు తిరిగి తెలుపుదనాన్ని తేవచ్చని చెబుతారు నిపుణులు. రంగు మారిన దంతాలకు తిరిగి తెల్లదనాన్ని తీసుకొచ్చే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందమైన మొహానికి చక్కటి చిరునవ్వే అసలైన అందం. ముత్యాలాంటి పలువరసతో తెల్లగా మెరిసే దంతాలు ముఖార విందాన్ని మరింతగా శోభాయమానం చేస్తుంటాయి. అయితే మనం తినే ఆహార పదార్థాలు కావచ్చు, కాఫీ, టీ, కోలాల వంటి పానీయాలు కావచ్చు, ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు కావచ్చు, ఇవన్నీ కాలక్రమేణా మన దంతాల సహజమైన తెలుపు రంగును పోగొడుతుంటాయి. దంతాలకు పసుపు వర్ణాన్ని తెచ్చిపెడుతుంటాయి. కొంతమందికి వయసుతో పాటు దంతాల రంగు మారిపోతుంటాయి. ఇక నిత్యం మనం మింగే మందులు, ప్రత్యేకించి టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయోటిక్ మందులు దంతాల రంగును మార్చడంతో పాటు వాటిపై మచ్చల్ని కూడా తెచ్చిపెడుతుంటాయి. ఒకప్పుడైతే ఇలా రంగు మారిన దంతాల విషయంలో సర్దుకుపోవడం తప్ప చేయడానికి ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. రంగు మారిన దంతాలకు తిరిగి తెలుపుదనాన్ని తెచ్చిపెట్టేందుకు ఇవాళ ఆధునిక దంత వైద్యంలో చక్కటి చికిత్సలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. టూత్ వైటనింగ్ అంటే అదొక డెంటల్ ప్రొసీజర్. అదేం చేస్తుందంటే నార్మల్ స్మైల్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది, బ్యూటీ ఆఫ్ ద స్మైల్ని ఎన్హాన్స్ చేస్తుంది, ఆ కలర్ని బ్రైట్నెస్ పెంచుతుంది, టీత్ యొక్క కలర్ని. సో ఇట్ ఈస్ ఎ డెంటల్ ప్రొసీజర్. దీనికి మనం ఏం చేస్తామంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ కార్బమైడ్ పెరాక్సైడ్ కానీ యూస్ చేస్తాము వైటనింగ్ కోసం. సో ఎప్పుడైతే మనం ఆ రెండింటిని యాడ్ చేసి దాని మీద మనం యాక్టివేట్ చేస్తామో అప్పుడు దానిలో ఆక్సిడేషన్ జరిగి ఆ లోపల ఉన్న డెంటిన్లోకి ఇది పెనిట్రేట్ అయ్యి పైన ఎనామిల్ని బ్లీచ్ చేస్తూ ఉంటుంది. సో ఏ కారణం చేతైనా టూత్ డిస్కలర్ అయితే ఈ టూత్ వైట్నింగ్ ప్రొసీజర్స్ అనేవి చేస్తాం. ఈ డిస్కలరేషన్ ఆఫ్ ద టూత్ ఎందుకు వస్తుందంటే వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. సో ఇవి రకాలు కూడా ఉంటాయి. ఒకటేంటంటే ఇంట్రిన్సిక్ టూత్ స్టెయిన్స్, అంటే టూత్ లోపల నుంచే డిస్కలరేషన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే టూత్ బయట నుంచి డిస్కలరేషన్ ఉంటుంది, అది ఎక్స్ట్రిన్సిక్ టూత్ డిస్కలరేషన్. సో ఈ ఇంట్రిన్సిక్ టూత్ డిస్కలరేషన్ అనేది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు టూత్లో ఎనామిల్, డెంటిన్, పల్ప్ అనేది ఉంటుంది. సో ఏ కారణం చేతైనా ఈ పల్ప్ నెక్రోసిస్ అయితే, లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ అన్ని నెక్రోసిస్ అయితే కనుక అప్పుడు టూత్ డిస్కలరేషన్ ఉంటుంది. సో ఎనీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జరిగితే టూత్కి అప్పుడు కూడా డిస్కలరేషన్ ఉంటుంది. ఎనీ ట్రామా టు ద టూత్, ఎనీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ టు ద టూత్, ఇవన్నీ టూత్ డిస్కలరేషన్ ఉంటాయి, లోపల నుంచి ఉంటుంది. ఇది కాకుండా ఏదైనా సిస్ట్లు కానీ ట్యూమర్స్ కానీ వస్తే కూడా టూత్ నాన్ వైటల్ అయి డిస్కలరేషన్ ఉంటుంది. ఎనీ ట్రామా కూడా ఉన్నప్పుడు డిస్కలరేషన్ ఉంటుంది. సో ఇట్లా లోపల నుంచే టూత్ అనేది డిస్కలర్ అవుతూ ఉంటుంది. సో అదర్ రీజన్స్ ఏంటంటే ఫ్లోరోసిస్. సో ఫ్లోరోసిస్ ఉన్నప్పుడు ఏంటంటే టూత్ బయట నుంచి కూడా డిస్కలర్ అవుతుంది, లోపల ఇంటర్నల్గా కూడా స్ప్రెడ్ అయిపోయి ఇంట్రిన్సిక్ స్టెయినింగ్ అనేది కూడా తీసుకుంటూ ఉంటుంది. సో ఫ్లోరోసిస్ ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద కాజ్. సో తర్వాత ఎక్స్ట్రిన్సిక్ టూత్ స్టెయిన్స్ ఏంటంటే మామూలుగా ఫామ్ అయ్యే క్యాలిక్యులస్, ఈ క్యాలిక్యులస్ వల్ల టూత్ డిస్కలర్ అవుతూ ఉంటుంది. తర్వాత టొబాకో చూయింగ్, ఎక్కువ మంది నోట్లో టొబాకో పెట్టుకొని చూ చేస్తూ ఉంటారు, అప్పుడు అది ఎనామిల్లోకి పెనిట్రేట్ అయిపోయి టూత్ డిస్కలరేషన్ ఉంటుంది. పాన్ చూయింగ్ ఒకటి, స్మోకింగ్ ఒకటి, ఇట్లా వేరియస్ ఈ హ్యాబిట్స్ వల్ల కూడా టూత్ డిస్కలరేషన్ అవుతుంది. కొంతమంది కాన్స్టెంట్గా మౌత్ వాష్లు కూడా వాడుతూ ఉంటారు. సో కొన్ని మౌత్ వాష్లకి కూడా డిస్కలరేషన్ జరుగుతుంది. అండ్ నార్మల్ డిస్కలరేషన్ ఎప్పుడవుతుందంటే డ్యూ టు ఏజింగ్ ప్రాసెస్. మన దంతాలు చక్కగా తెల్లగా సహజంగా ఉండాలి. వాటి సౌందర్యం తెలుపుదనంపైనే ఆధారపడి ఉంటుంది. రంగు మారిన దంతాలకు తిరిగి తెలుపుదనాన్ని సంతరించి పెట్టేందుకు బ్లీచింగ్ ప్రక్రియ బాగా సహాయపడుతుంది. ఈ ప్రక్రియ కేవలం 15 నిమిషాల్లో పూర్తయిపోతుంది.
దశలవారీగా జరిగే ఈ విధానంలో ముందుగా దంతాలపై ఉన్న మరకలను ఇతర రంగులను తొలగిస్తారు. తర్వాత దంతాలను పాలిష్ చేస్తారు. అనంతరం దంతాల ఆకారాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ట్రేలో 11% కార్బోమైడ్ పెరాక్సైడ్ లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిగి ఉన్న పేస్ట్ని చిగుళ్లకు తగలకుండా 15 నిమిషాల పాటు దంతాలకు అమరుస్తారు. ఈ ప్రక్రియ అనంతరం 2 రోజుల పాటు దంతాలు చాలా సున్నితంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఫ్లోరోసిస్ కారణంగా దంతాలు రంగు మారినప్పుడు ముందుగా బ్లీచింగ్ చేస్తారు. అవసరమైతే రంగు మారిన దంతాలపై కాంపోజిట్ ఫిల్లింగ్ కూడా చేస్తారు. ఇలా కాంపోజిట్ ఫిల్లింగ్ చేసిన దంతాలు అచ్చంగా సహజమైన దంతాల్లాగే ఉంటాయి. ఆ తర్వాత ఇవి ఎప్పుడైనా రంగు మారితే తిరిగి పాలిష్ చేస్తారు. ఫిల్లింగ్ ఊడిపోయినా తిరిగి అతికించుకోవచ్చు. సో ఈ మెథడ్స్ ఆఫ్ టూత్ వైట్నింగ్ ఏంటంటే డిఫరెంట్ రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మేము డెంటల్ క్లినిక్లో చేసే టూత్ వైటనింగ్. సెకండ్ ఏంటంటే మేము పేషెంట్స్కి ఇచ్చి ఇంట్లో వాడుకోమనే డెంటల్ వైటనింగ్. సో అట్ ఆఫీస్ బ్లీచ్ అని అంటాము, లేదా అట్ హోమ్ బ్లీచింగ్ అని అంటాము. సో ఈ క్లినిక్లో మనం చేసేది ఏంటంటే వి యూజ్ స్ట్రాంగ్ కెమికల్స్, అంటే స్ట్రాంగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ ఇంకా వేరే ఏదైనా కార్బోమైడ్ పెరాక్సైడ్ అట్లా డిఫరెంట్ సొల్యూషన్స్ స్ట్రాంగ్ కాన్సన్ట్రేషన్ వాడతాము. వాడి దాన్ని యాక్టివేట్ చేస్తాము. ఆ యాక్టివేషన్ అనేది మేము లేజర్తో కానీ ఎల్ఈడితో కానీ అట్లా వివిధ రకాల లైట్ ఆపరేషన్స్ తోటి దాన్ని మేము యాక్టివేట్ చేస్తాము. ఒకసారి ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ యాక్టివేట్ అయితే కనుక అది నేసెంట్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఆక్సిజన్ ఏమవుతుందంటే లోపల ఉన్న టూత్ని మళ్ళీ నార్మల్ కలర్లోకి తీసుకొస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మేము ఇది వాడేది ఏంటంటే హై కాన్సన్ట్రేషన్ కాబట్టి చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. చుట్టుపక్కల ఉండే టిష్యూస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, తర్వాత పేషెంట్కి ఎటువంటి అలర్జిక్ రియాక్షన్స్ రాకుండా చాలా కేర్ఫుల్గా చేసి వితిన్ షార్ట్ టైం అంటే 30 to 60 minutes లోపు మొత్తం కంప్లీట్ బ్లీచింగ్ అయిపోతుంది. అండ్ ఎంతవరకు కావాలో పేషెంట్కి అంతవరకు బ్లీచింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. అదే సెకండ్ ఏంటంటే మేము పేషెంట్కి వాడుకోమని హోమ్కి ఇచ్చేవి దాన్ని అట్ హోమ్ బ్లీచింగ్ అని అంటాము. సో అవేంటంటే మేము కొన్ని టూత్ పేస్ట్లు కానీ మౌత్ వాష్లు కానీ మౌత్ రిన్స్లు కానీ పేషెంట్కి ఇస్తాము. లేదా కొన్ని స్పెసిఫిక్ ట్రేస్ తయారు చేసి పేషెంట్కి ఇచ్చి దాంట్లో పెట్టుకునే జెల్స్ మేము ఇస్తాము. సో ఎవ్రీ డే కానీ కొన్నిసార్లు ఆల్టర్నేట్ డే కానీ వాడమని చెప్తాము. అట్లా పేషెంట్కి డిజైరబుల్ కలర్ వచ్చే వరకు పేషెంట్ వాడుకోవచ్చు. అది కొంచెం ఒక వారాల తరబడి టైం పడుతూ ఉంటుంది, స్లోగా బ్లీచ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అంత కాన్సన్ట్రేటెడ్ బ్లీచ్ మేము ఇవ్వం కాబట్టి అది స్లో ప్రాసెస్, ఇదేమో ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. పేషెంట్ కొంచెం బ్లీచ్ చేసినాక సెన్సిటివిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది మనం వాడేది హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అవి కాబట్టి అవి లోపల ఎనామిల్ నుంచి డెంటిల్లోకి వెళ్ళి కొద్దిగా సెన్సిటివిటీ ఉంటుంది. సో బట్ అది కొంతవరకే ఉంటుంది. తర్వాత డీసెన్సిటైజింగ్ పేస్ట్ వాడితే పోతుంది. సో ఇంతకంటే పెద్ద కాంప్లికేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి. తెల్లగా మిలమిలా మెరిసే దంతాలు అందాన్నే కాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా రెట్టింపు చేస్తాయి. రంగు మారిన దంతాలకు తిరిగి తెలుపుదనాన్ని సంతరించి పెట్టేందుకు కొన్ని ప్రకృతి సిద్ధంగా దొరికే రకరకాల పండ్లు మనకు సాయం చేస్తాయి. స్ట్రాబెర్రీ, యాపిల్ పండ్లు అలాంటివే. స్ట్రాబెర్రీలు దంతాలకు సహజమైన క్లెన్సర్గా పనిచేస్తాయి. బాగా పండిన స్ట్రాబెర్రీని తీసుకుని మెత్తగా పేస్ట్ చేయండి. దాంట్లో టూత్ బ్రష్ ముంచి నిత్యం దంతధావనం చేస్తుంటే దంతాలపై పసుపు రంగు క్రమంగా తొలగిపోతూ వస్తుంది. యాపిల్ని పండ్లతో కొరిగి తినడం వల్ల అందులోని పీచు పదార్థం దంతాలపై పసుపు రంగును క్రమంగా మాయం చేస్తుంది. క్యారెట్, కీరదోస వంటి పచ్చి కూరగాయల్ని తినడం వల్ల పసుపు రంగు దంతాలు తెల్లగా మారడంతో పాటు దంతాలపై ఉండే మరకలు కూడా తొలగిపోతాయి. నిమ్మజాతి పండ్లలోని సిట్రస్ ఆమ్లానికి దంతాలను శుభ్రం చేసే గుణం ఉంది. దంతాలు రంగు మారి కనిపిస్తున్నప్పుడు నిమ్మజాతి పండ్లను తరచుగా తినడం మేలు. ఉప్పు, వంట సోడా వంటి వాటిని నీటితో కలిపి పుక్కిలిస్తుంటే కూడా దంతాలపై పసుపు రంగు క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. కిడ్నీ రాళ్ళంటే అదేదో పెద్దవారి వ్యవహారమని అనుకుంటారు చాలామంది. అయితే పెద్దల్లో మాదిరే పిల్లల్లోనూ కిడ్నీలో రాళ్లు కనిపించే అవకాశం ఉంటుందంటారు డాక్టర్లు. తగినన్ని నీళ్లు తాగకపోవడం, జంక్ ఫుడ్కి అతిగా అలవాటు పడడం, పుట్టుకతోటి వచ్చే కొన్ని రకాల జబ్బుల మూలంగా కొంతమంది పిల్లల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని సకాలంలో గుర్తించి తొలగించకపోతే మొత్తంగా కిడ్నీల పనితీరే దెబ్బతినే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. పసి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దవాళ్ళకు పిల్లలకు డిఫరెన్స్ ఏంటంటే, పెద్దవాళ్ళకి ఏ కారణం లేకుండా కూడా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ తోటే రాళ్ళు ఫామ్ అయ్యి ఉండొచ్చు. కానీ పిల్లల్లో మాత్రం 90% వేరే కారణాలు ఉంటాయి. ఈ కారణాలు పలు రకాలండి. మొట్టమొదటి మనం చూసుకోవాల్సింది స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్, అంటే కిడ్నీ తయారీలో ఏమైనా తేడా ఉన్నా, ట్యూబ్స్ కానీ, ఫిల్టర్లు కానీ, మూత్రసంచి కానీ, నాళాలు కానీ సరిగ్గా తయారు కాకపోయినా కూడా పుట్టుకతోటి కిడ్నీ వాపు రావడము, మూత్రం సరిగ్గా రాకపోవడము, డ్యామేజ్ చేయడము, మూత్రం నిలువ ఉండిపోవడము, రీఫ్లక్స్ అంటాం, అంటే మూత్రం ముందుకు కాకుండా వెనక్కి లీక్ అవ్వడము,
ఈ ప్రాబ్లమ్స్ తోటి పుట్టడంతో వాళ్ళల్లో కూడా రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫస్ట్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటాం. రెండో కారణం ఏంటంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే థైరాయిడ్ ఎక్కువ తక్కువ ఉండడము, పారాథైరాయిడ్ ఎక్కువ తక్కువ ఉండడము, ఎక్కువ విటమిన్ డి ప్రొడ్యూస్ అవ్వడము, ఒంట్లో అవసరానికి మించి విటమిన్ సి, విటమిన్ ఏ టాబ్లెట్లు వాడడము, ఈ కారణాలతోటి కూడా ఒక్కొక్కసారి రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 4 రకాల ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే కిడ్నీ ట్యూబ్స్లోను, ఫిల్టర్లో, ట్యూబ్లలో కూడా ఎంజైమ్స్ కానీ రిసెప్టర్స్ కానీ ఉంటాయి. అవి సరిగ్గా తయారవ్వకపోయినా, ఒంట్లో తయారయ్యే యాసిడ్లను సరిగ్గా బయటికి పంపించలేకపోయినా, ఆర్ ఎక్కువ కాల్షియము, ఆక్సలేట్స్ ఇవన్నీ ఎక్కువ తయారవడం ఒంట్లో, అవన్నీ ఎక్కువ బయటికి పంపించడం, వీటితో రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. 4వది రికరెంట్గా ఇన్ఫెక్షన్ రావడం. మూత్రనాళాల్లో ఇబ్బందులు ఉన్న పిల్లల్లో, మూత్రం సంచి సరిగ్గా తయారు కాని పిల్లల్లో, మూత్రం ఎక్కువగా నిల్వ ఉండే వీళ్ళల్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లల్లో మగవాళ్ళలో మోర్ కామన్ రాదర్ దెన్ ఆడపిల్లల కంటే. వీళ్ళల్లో ఎక్కువగా రాళ్ళు ఫామ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. 5వ ముఖ్య కారణం మన ఫుడ్ హ్యాబిట్స్ అండి. ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఫుడ్ హ్యాబిట్స్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఎక్కువగా బయట ఫుడ్, ఎక్కువ బర్గర్స్ ఇవన్నీ, ఆర్ కూల్ డ్రింక్స్ కానీ, బర్గర్స్ కానీ, అవుట్ సైడ్ హై సాల్ట్ ఫుడ్ తినడం వల్ల కానీ వాళ్ళల్లో కూడా రాళ్ళు ఫామ్ ఎక్కువ యూరిక్ యాసిడ్ పెరగడము, ఇవన్నిటితోటి వాళ్ళల్లో కూడా రాళ్ళు ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువగా చూస్తున్నాం ఈ రోజుల్లో. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. రొటీన్గా చేసే టెస్ట్లలోనే వాటిలో బయటపడుతున్నాయి. ఒక రాళ్ళు బయటపడ్డప్పుడు వాటి కారణం జెనెటిక్ కారణాలా, హార్మోన్ కారణాలా, లేకపోతే ఎంజైమ్స్లో తేడాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పుట్టుకతో వచ్చిన లోపాల వల్ల వస్తున్నాయా, ఈ కారణాలు వెతుక్కోవాల్సి ఉంటుందండి. వాటికి ట్రీట్మెంట్ ఇస్తే ఇది తగ్గుతాయి. రెండోది, ఎప్పుడైనా నాళంలో అడ్డంకిలాగా ఏర్పడినప్పుడు మాత్రమే సిమ్టమ్స్ వస్తాయి. అప్పుడే నొప్పి కానీ, మూత్రంలో రక్తం పడడం కానీ, ఇన్ఫెక్షన్ రావడం కానీ, కిడ్నీ పనితీరు తగ్గడం కానీ, ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో అప్పుడు ఆ టైంలో కిడ్నీ సైజ్ బట్టి ట్రీట్మెంట్, కిడ్నీ రాయి సైజ్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. యూజువల్గా చిన్న రాళ్ళు 5 mm కంటే తక్కువ ఉన్న రాళ్ళు మందులతోటి పడిపోతాయండి 1-2-3 వారాల్లో. బట్ అలా పడకపోయినా, రాయి సైజ్ పెద్దగా ఉన్నా మనము ఐదర్ సర్జరీ ద్వారానైనా, లేకపోతే ఇప్పుడు ఈ మధ్యలో ఇరెక్టోస్కోప్ అంటే ఎండోస్కోపిక్ మార్గం ద్వారానైనా రాయిని తీసేయడం చేస్తారు. పేషెంట్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, క్రిటికల్గా ఉందనే మాటల్ని మనం తరచూ వింటూ ఉంటాం. ఇక్కడ క్రిటికల్ అంటే అత్యంత విషమ పరిస్థితి అని అర్థం. ఇలాంటి సంక్లిష్టమైన దశ నుంచి రోగిని సాధారణ ఆరోగ్య స్థితికి తీసుకురావటానికి ఇవాళ చాలా ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ యూనిట్ రూపంలో పెద్ద బృందమే అందుబాటులో ఉంటోంది. పేషెంట్ని ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు తీసుకురావటానికి మత్తు వైద్యులు మొదలుకొని ఇంటెన్సివిస్టుల దాకా ఎంతోమంది నిపుణులు ఈ క్రిటికల్ కేర్ యూనిట్లో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఆపత్కాలంలో ప్రాణాలకు భరోసానిచ్చే ఐసీయూ, క్రిటికల్ కేర్ యూనిట్ల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఐసీయూలో ఎప్పుడు ఎవరిని అడ్మిట్ చేయాలనేది చూస్తూ ఉంటాం కదా. సో కామన్గా చూసామంటే మనం పైనుంచి కిందకు వస్తూ ఉండండి. మెయిన్గా మెదడు రిలేటెడ్గా స్పృహ తక్కువగా ఉన్న వాళ్ళం కానివ్వండి, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీస్ అంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, తీవ్రంగా తలకి ఇంజురీస్ అయిన వాళ్ళకి కానివ్వండి, ఛాతికి పొట్టకి కూడా తీవ్రంగా దెబ్బలు తగిలి రక్తస్రావం అయిన వాళ్ళం కానివ్వండి, గుండె రిలేటెడ్గా మేజర్ హార్ట్ స్ట్రోక్ కానీ ఇట్లాంటివి వచ్చిన వాళ్ళం కానివ్వండి, లంగ్స్ రిలేటెడ్గా నెమ్ము చేరి తీవ్రమైన నెమ్ము, అది వెంటిలేటర్ పైన వెళ్ళిన కానివ్వండి, అది కూడా వెంటిలేటర్ పైన మందుల పైన కూడా కష్టమైన వాళ్ళని, ఎక్మో అంటారు కదండి, అట్లాంటి వాళ్ళని కానివ్వండి, ఇవన్నీ అడ్మిషన్ నీడ్ ఉన్న వాళ్ళకి, యూరిన్ అవుట్పుట్ డ్రాప్ అవుతున్న డయాలసిస్ పైకి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలో ఉన్న వాళ్ళని కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళని కామన్గా మనం ఐసీయూ అడ్మిషన్ అనేది చేస్తాం. వేర్ వి రిక్వైర్ మనకి కంటిన్యూస్ మానిటరింగ్ అన్ని అవయవాలపైన ఉండే వాళ్ళని మనం చేస్తూ ఉంటాం. మల్టీ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ అంటారు కదా. సో అట్లాంటి వాళ్ళని మనం కామన్గా ఐసీయూలో అడ్మిషన్ అనేది చేస్తూ ఉంటామండి. ఇక్కడ టీమ్ వర్క్ అనేది ఎందుకంటే ఇదేది 1-2 గంటలతో కాదండి. ఎప్పుడు పేషెంట్ మనకి 24 గంటలు అబ్జర్వేషన్లో ఉండాలి, కంటిన్యూస్ మానిటరింగ్ అంటూ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డెసిషన్స్ అనేది సెకండ్స్లో, మినిట్స్లో అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇట్స్ నాట్ ఏ వన్ మ్యాన్ షో, ఇట్స్ ఏ టీమ్ వర్క్. సో 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంటాం కానీ మన టీమ్ ఇన్వాల్వ్మెంట్ కానీ, మిగతా డిపార్ట్మెంట్స్ యొక్క కలయిక, మనకి బీట్ పల్మనాలజీ కానీ, కార్డియాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, అందరి యొక్క ఒపీనియన్స్ నీడ్ ఉన్నప్పుడు యాజ్ ఎ టీమ్ కానీ మనకి అవుట్కమ్స్తో బెటర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. బస్ ఎక్కుతూ జారి పడ్డప్పుడు, పరిగెడుతూ కింద పడ్డప్పుడు, ఏవైనా ఆటలు ఆడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మోకాళ్లలో గాయాలవుతూ ఉంటాయి. చిన్న దెబ్బలే కదా అని చాలా సందర్భాల్లో మనం వాటిని పెద్దగా పట్టించుకోం. అయితే అవి చిన్న దెబ్బలే కావచ్చు, కానీ వాటి మూలంగా మోకాళ్లలోని లిగమెంట్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి పెద్ద మొత్తంలో లిగమెంట్లకు గాయాలవుతూ ఉంటాయి. ఇలాంటి లిగమెంట్ గాయాలను నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా పాడైపోయే అవకాశం ఉంటుంది.
మోకాళ్లలో బంధనాల వంటి లిగమెంట్లకు అయ్యే గాయాలు ఎలా ఉంటాయో, మల్టీ లిగమెంట్ ఇంజురీస్కు ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మల్టీ లిగమెంట్ ఇంజురీస్ అంటే ఏంటి? మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్ అంటే అది మామూలుగా మనం ఎప్పుడైనా కింద ఒక చిన్న స్పోర్ట్స్ ఇంజరీలో పడితే ఒక లిగమెంట్ డ్యామేజ్ అవుతుంది. మన హై ఎనర్జీ ట్రామా యాక్సిడెంట్స్ అయినప్పుడు సేమ్ వన్ లిగమెంట్ బదులు మల్టిపుల్ లిగమెంట్స్ ఉండేటివి డ్యామేజ్ అవుతాయి. దిస్ కెన్ అకర్ ఇన్ ద షోల్డర్ ఆర్ మోస్ట్ ఆఫెన్ నీ జాయింట్ ఆర్ ద యాంకిల్ జాయింట్స్. బట్ మనకు మోస్ట్ డిసబిలిటీ వచ్చేది మన మొబైల్ నీ జాయింట్స్లో ఉంటుంది మల్టిపుల్ ఇంజరీ. సో నీలో మనకు ఉన్నట్లు చూస్తే మెయిన్లీ లోపల భాగంలో మీడియల్ కొలాటరల్, బయట లాటరల్ కొలాటరల్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్లో ఏసీఎల్ అండ్ పీసీఎల్ లిగమెంట్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా మనకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ మోర్ దెన్ వన్ లిగమెంట్ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్ అంటాం. ఇది మనకు షోల్డర్లో రావచ్చు, యాంకిల్స్లో కానీ రావచ్చు. సో కంపేర్ టు ఒక లిగమెంట్ డ్యామేజ్ అయిన దానికన్నా మల్టిపుల్ లిగమెంట్స్ ఆ జాయింట్లోనే ఒకటే జాయింట్లో డ్యామేజ్ అయినప్పుడు దాని రికవరీ చాలా లేట్ అవుతుంది. అండ్ రికవరీ ఎవ్రీ టైం విల్ నాట్ బి లైక్ అ నార్మల్ నీ. సో సపోజింగ్ మనం కంపేర్ చేస్తే రైట్ నీలో మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీ అయిందనుకోండి, వాళ్ళకి ఎప్పుడు ఆ రైట్ నీ విల్ నాట్ బి లైక్ ద లెఫ్ట్ నీ. మనం ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నా, ఏం సర్జరీ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి 5 to 10% లెస్ ఓన్లీ. అండ్ స్టిఫ్నెస్, వేరే పెయిన్స్ అవన్నీ ఉంటాయి బికాస్ ఆఫ్ ద సివిరిటీ ఆఫ్ ద డ్యామేజ్. మల్టీ లిగమెంట్ ఇంజురీస్ ఎన్ని రకాలుగా ఉంటాయి? సో మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్లో ఈచ్ లిగమెంట్లో మనం చూసేది కెన్ బి గ్రేడ్స్. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉంటుంది. సో గ్రేడ్ 1 అంటే ఇట్ ఈస్ అ మైల్డ్ లిగమెంట్ ఇంజరీ. సో మల్టిపుల్ లిగమెంట్స్ అంటే డిఫరెంట్ లిగమెంట్స్ ఇంజర్ అవుతాయి, కానీ ఈచ్ లిగమెంట్ ఇది సివిరిటీ ఉంటుంది మనం చూసేది. మైల్డ్ ఇంజరీ ఉన్నప్పుడు గ్రేడ్ 1లో అది మనం ప్లాస్టర్ వేసి తర్వాత ఫిజియోథెరపీ చేస్తే రికవర్ అవుతుంది. మోడరేట్ లిగమెంట్ ఇంజరీలో దే మే రిక్వైర్ సర్జరీ ఆర్ దే మే రిక్వైర్ లాంగర్ టైమ్ ఇమ్మొబిలైజేషన్, మేబీ ఫర్ 4 to 6 weeks ఆర్ ఈవెన్ 2 months ఆల్సో. ఇన్ గ్రేడ్ 3 ఇంజరీ అంటే కంప్లీట్గా లిగమెంట్ తగ్గినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. సర్జరీ కాకుండా దాని లిగమెంట్ మనం జాయిన్ చేసే కాదు. మోస్ట్లీ యంగర్ పీపుల్ బిలో ద ఏజ్ ఆఫ్ 50 యాక్టివ్ ఉన్న వాళ్ళకి సర్జరీ ఈజ్ ద రికమెండెడ్ చాయిస్ ఫర్ సివియర్ లిగమెంట్ ఇంజరీ. ఏజ్ అరౌండ్ 70-75 ఉన్నప్పుడు మనం ప్లాస్టర్ వేసుకొని, ఇమ్మొబిలైజర్ వేసుకొని దాని తర్వాత ఫిజియోథెరపీ చేసుకున్నా కానీ ఇట్ ఇస్ పాసిబుల్ టు క్యూర్ ఇట్. బికాజ్ యంగర్ పీపుల్కి డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి, లైఫ్ స్టైల్లో వేరే యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి లిగమెంట్ స్ట్రాంగ్ ఉండే చాలా ఇంపార్టెంట్. ఎల్డర్లీ ఏజ్లో మొబిలిటీ తక్కువ అయ్యే కొద్దీ ఆ లిగమెంట్స్ కొంచెం 1-2 డ్యామేజ్ అయినా కానీ వాళ్ళు దిల్ బి ఏబుల్ టు మేనేజ్ విత్ ద అదర్ లిగమెంట్స్ అండ్ విత్ సమ్ ఫిజియోథెరపీ ఆల్సో. సో ఏజ్ బట్టి సివిరిటీ ఆఫ్ ద లిగమెంట్తో మనం ఏం ట్రీట్మెంట్ చేయాలో చూడాలా. నార్మల్లీ 99% మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్ గ్రేడ్ 3 సివియర్ ఇంజరీస్ ఉన్నప్పుడు ఆపరేషన్ ఈజ్ ద ఓన్లీ చాయిస్. మల్టీ లిగమెంట్ ఇంజురీస్కి కారణాలేంటి? మోస్ట్ ఆఫ్ దీస్ లిగమెంట్ ఇంజరీస్ ఆర్ యాక్సిడెంట్ రిలేటెడ్ ఓన్లీ. now యాక్సిడెంట్ రిలేటెడ్ అంటే వీఆర్ నాట్ టాకింగ్ ఓన్లీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. స్టెప్స్ నుంచి పడినా, ఏమైనా స్పోర్ట్స్ ఆడేటప్పుడు సివియర్ డ్యామేజెస్ అయినా, ఆర్ మోస్ట్ ఆఫెన్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంజరీ యాక్సిడెంట్స్ ఉన్నా కానీ, సో బైక్ నుంచి పడినా ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు బోన్స్ వీక్ ఉంటే బోన్స్ ఎరుగుతాయి, బోన్ స్ట్రాంగర్ ఉన్నప్పుడు అంత లిగమెంట్ యాక్షన్ లిగమెంట్ మీద పడినప్పుడు మల్టిపుల్ లిగమెంటరీస్ వస్తాయి. సో ఎనీ ట్రామాటిక్ యాక్సిడెంట్తో ఈ లిగమెంట్ ఇంజరీస్ రావచ్చు. మల్టీ లిగమెంట్ ఇంజురీస్ తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్ మనం ఏ జాయింట్లో వచ్చినా కానీ, యాంకిల్ నుంచి వచ్చినా, అండ్ మోకాల దగ్గర వచ్చినా, భుజం దగ్గర వచ్చినా కానీ, ఒక లిగమెంట్ డ్యామేజ్ అయితే మిగతా 3-4 లిగమెంట్స్ దాన్ని కాంపన్సేట్ చేసి కొంచెం హ్యాండిల్ చేసి స్టెబిలిటీ రావచ్చు. సో ఒక లిగమెంట్ డ్యామేజ్ అనుకో, సో ఏసీఎల్ లిగమెంట్ డ్యామేజ్ అయినా కానీ మనం 6 weeks తర్వాత మోకాల దగ్గర నార్మల్గా నడిచే ఛాన్స్ సిగ్నిఫికెంట్లీ దేర్. బట్ స్పోర్ట్స్ ఆడాలంటే మళ్ళీ సర్జరీ అవసరం పడవచ్చు. కొంతమందికి మల్టిపుల్ డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళకి రికవరీ ఛాన్సెస్ చాలా స్లో అవుతాయి అండ్ దే విల్ నెవర్ గెట్ బ్యాక్ దర్ వాకింగ్ ఇఫ్ దే డో నాట్ అండర్గో సర్జరీ. సో కొంతమందికి లెటెస్ట్ సే ద మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్ వచ్చేది కాంప్లికేషన్స్ ఆర్ స్టిఫ్నెస్. సో ఆ జాయింట్ మళ్ళీ మూవ్మెంట్ రాదు. మనకు ఫుల్ 140 degrees మూవ్మెంట్ వచ్చేది ఓన్లీ 90 వరకే రావచ్చు మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్ ఉన్నప్పుడు. స్టిఫ్నెస్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, నడకలో స్టెబిలిటీ ఉండదు. స్ట్రెయిట్ లైన్లో స్లోగా నడవగలుగుతారు కానీ ఫాస్ట్గా నడచాలన్నా, స్పోర్ట్స్ ఏమైనా ఆడాలన్నా, లైట్ వాకింగ్ చేయాలన్నా కానీ ఆర్ బ్రిస్క్ వాకింగ్ చేయాలన్నా కానీ వాళ్ళకి కష్టాలు ఉంటాయి. ఆ నీ అన్స్టేబుల్ ఉండొచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ టైర్ అండ్ ఎన్ని లిగమెంట్స్ పోయినాయో దాని సివిరిటీ ఉంటుంది, ఫ్రమ్ సివియర్ డిసబిలిటీ టు మైల్డ్ డిసబిలిటీ. బట్ ఏ లిగమెంట్ ఇంజరీ సీరియస్ ఉన్నప్పుడు దే విల్ బీ సమ్ ఫార్మ్ ఆఫ్ డిసబిలిటీ. దాన్ని మనం ఇమీడియట్గా అటెండ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోకపోతే. మల్టీ లిగమెంట్ ఇంజరీస్కి చికిత్స ఎలా ఉంటుంది?
సో లిగమెంట్ ఇంజరీస్ మనం నార్మల్గా ఎనీ లిగమెంట్ డ్యామేజ్ అయినప్పుడు ద ఫస్ట్ వీస్ డూ అన్ ఎక్స్రే అండి, బికాస్ టు సీ ఆ లిగమెంట్స్ మనం అటాచ్ అయ్యేది బోన్కి, ఆ బోన్ ఎట్లుంది మనం తెలుసుకోవాలి. సో బోన్లో ఏమైనా వీక్నెస్ ఉందా, బోన్ ఏమైంది చూడాలి. దాని తర్వాత ద బెస్ట్ టెస్ట్ టు డయాగ్నోస్ లిగమెంట్ ఇంజరీస్ ఈజ్ అన్ ఎంఆర్ఐ. ఎంఆర్ఐ స్కానింగ్ చేసినప్పుడు వితౌట్ కాంట్రాస్ట్ అవసరం లేదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సింపుల్ ఎంఆర్ఐ చేసినప్పుడు మనకి ఏ లిగమెంట్ డ్యామేజ్ అయింది తెలుస్తుంది. దాని తర్వాత డాక్టర్ క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ లిగమెంట్ ఇంజరీ మనం ఎంఆర్ఐలో చూసిండేది క్లినికల్గా చూసేది ఎంత సివియర్ ఉంది మనకు కోరిలేట్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఎంఆర్ఐలో ఎక్కువ ఉన్నా కానీ మనం క్లినికల్గా చూసినప్పుడు అంత అనిపించదు. సో అప్పుడు మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ బేస్డ్ ఆన్ ద ఎంఆర్ఐ అండ్ ద పేషెంట్స్ రికవరీ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ బట్టి మనం దాని ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ డిసైడ్ చేయవచ్చు. ఆర్థ్రోస్కోపీతో మల్టీ లిగమెంట్ ఇంజురీస్ని బాగు చేయొచ్చా? మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్కి ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ ఆర్థ్రోస్కోపీ ఓన్లీ. బట్ కొన్నిసార్లు కొన్ని లిగమెంట్స్ మోకాలు లోపల ఉండే కన్నా బయట ఉంటాయి కొన్ని, అప్పుడు మనం ఓపెన్ సర్జరీ ఆల్సో చేయాల్సి వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద లిగమెంట్ దట్ ఈస్ డ్యామేజ్ ఆర్థ్రోస్కోపీ ద్వారా ట్రీట్ చేయవచ్చు. బట్ కొన్ని లిగమెంట్స్ కోసము మనం అవుట్ సైడ్ ఓపెన్ సర్జరీ కానీ చేయాల్సి వస్తుంది. సో అది షోల్డర్లో ఉన్నా కానీ నీలో ఉన్న యాంకిల్ ఉన్నా, this is a combination of both arthroscopic surgery and sometimes open surgery which has to be done by the orthopedic sports medicine doctor. లిగమెంట్ ఇంజురీస్ని ఎలా నివారించుకోవాలి? లిగమెంట్ ఇంజరీస్ ఆఫ్ సివియర్ నేచర్ వచ్చేటివి దట్ ఆర్ హై ఎనర్జీ యాక్సిడెంట్స్ మనం ప్రివెన్షన్ ఏం చేసేది ఉండదు. దోస్ ఆర్ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్స్ దట్ హ్యాపెన్ ఇన్ అ డైలీ రొటీన్, మనం పడినప్పుడు అవన్నీ. బట్ డెఫినెట్గా మైల్డ్ ఇంజరీస్ మనం సర్టన్గా ప్రివెంట్ చేసుకోవచ్చు బై డూయింగ్ ఇనఫ్ ఎక్సర్సైజెస్ బిఫోర్ ప్లేయింగ్. మైల్డ్ ఇంజరీస్ మనకు వచ్చేది మెయిన్లీ స్పోర్ట్స్లో. ఆ స్పోర్ట్స్ ఆడేటప్పుడు మనం వార్మప్ సరిగ్గా చేసుకొని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ సరిగ్గా చేసి అండ్ స్పోర్ట్స్ ఆడే ముందు తర్వాత మసిల్ స్ట్రెంథనింగ్, ఫిజియోథెరపీ, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఈ లిగమెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ చిన్న చిన్న దెబ్బలతో మనకు లిగమెంట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎక్సర్సైజ్ బిఫోర్ ఆఫ్టర్ ప్లేయింగ్ స్పోర్ట్స్, to do stretching exercises, warm-ups cheyala and then condition yourself not to get damaged suddenly. లిగమెంట్లకు గాయాలైతే మోకాలిలో నొప్పితో పాటు నడక కదలికలు కష్టమైపోతాయి. లిగమెంట్ గాయాలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స తీసుకోవాలి. ఆర్థోస్కోపీ పద్ధతిలో ఇవాళ కోత పెట్టకుండానే లిగమెంట్ గాయాలకు చక్కగా చికిత్స చేస్తున్నారు. చిన్న చిట్కా మీకోసం. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నప్పుడు ప్రతిరోజు గుప్పెడు మెంతుల్ని రాత్రిపూట నీళ్లలో గాని మజ్జిగలో గాని నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తాగడాన్ని అలవాటు చేసుకోండి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ క్రమంగా తగ్గుతుంది.